హలో ఫ్రెండ్స్, ఫేస్బుక్ ద్వారా మనీ ఎలా సంపాదించవచ్చు అని ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా అంటే ప్రొఫైల్ ద్వారా అన్నా ఎర్న్ చేయొచ్చు, లేకంటే ఫేస్బుక్ పేజ్ ద్వారా అన్నా ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటే చాలు మనీ ఎర్న్ చేసేదానికి చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎలా అంటే ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి మనం డైలీ ఒక పోస్ట్ అన్నా, ఒక వీడియో అన్నా, లేకపోతే ఒక రీల్ అన్నా 3 అట్ ఏ టైం క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇక్కడున్న విషయం ఏంట్రా అంటే కాపీ అండ్ పేస్ట్ కంటెంట్ ఎక్కడ తీసుకోవద్దండి. కాపీ పేస్ట్ అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి కాపీ పేస్ట్ చేయడము, ఎక్కడైనా సోషల్ మీడియా నుంచి కాపీ పేస్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడము, ప్లస్ యూట్యూబ్ నుంచి ఎక్కడో ఎక్కువ పాపులర్ అవని యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోస్ తీసుకుని అప్లోడ్ చేయడము, లేదు ఇతర ఫేస్బుక్ వీడియోస్ అంతగా ఎక్కువ పాపులారిటీ లేని ఫేస్బుక్ వీడియోస్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ని ఫేస్బుక్ ప్రొఫైల్లో అప్లోడ్ చేయడం కానీ చేశారంటే ఫేస్బుక్ ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది, మానిటరైజేషన్ అవ్వదు. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ఏం చేస్తున్నారు అంటే కాపీ పేస్ట్ కంటెంట్ యూజ్ చేసి మనీ ఎర్న్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అది పక్కా రాంగ్. కాపీ కంటెంట్ యూజ్ చేసి మీరు డబ్బులు సంపాదించలేరు. అది వాళ్ళ వ్యూస్ కోసం ఆ విధంగా చెప్తున్నారు, అంతేగాని వాళ్ళ ఛానల్ గ్రోత్ అయ్యేదానికి చూస్తున్నారే కానీ పర్ఫెక్ట్ కంటెంట్ అయితే వాళ్ళు చెప్పట్లేదు. ఉన్న మ్యాటర్ ఏంటంటే జెన్యూన్ కంటెంట్, మీరు ఓన్గా క్రియేట్ చేసిన కంటెంట్ యూజ్ చేసి మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి. వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తే మానిటరైజేషన్ గైడ్ లైన్స్ మీకు మానిటరైజేషన్ ఇవ్వదు, వ్యూస్ రావు, మీకు డబ్బులు రాదు, ప్రొఫైల్లో ఎర్రర్ అని వస్తుంది. ప్రతి ఒక్కరు గమనించండి. మూవీ క్లిప్స్ తీసుకొని, మూవీ థంబ్నెయిల్స్ తీసుకొని అప్లోడ్ చేసి 60,000 వాచింగ్ అవర్స్, 10K ఫాలోవర్స్ అన్నీ తెప్పిస్తున్నారు. ఓకే, ఫాలోవర్స్ అయితే నథింగ్, అది ఎట్లయినా తెప్పించుకోవచ్చు. వ్యూస్ మాత్రం పక్కాగా రావాలి అంటే డైలీ ఒక పోస్ట్ పెట్టాలి, డైలీ ఒక పోస్ట్ పెట్టాలి, డైలీ ఒక వీడియో పెట్టాలి, డైలీ ఒక రీల్ పెట్టాలి. అది ఓన్గా మనం క్రియేట్ చేసిన రీల్స్, వీడియోస్, పోస్టర్స్ అప్లోడ్ చేస్తేనే మీకు జెన్యూన్ కంటెంట్ అంటే ఆర్గనైజ్డ్ కంటెంట్కి మాత్రమే డబ్బు వస్తుంది. మీ ఓన్ కంటెంట్ రికార్డ్ చేసి పడి ఉండాలి, వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి, ఫోటోని ఎడిట్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు, మీకు ఫొటోస్ కావాలి, డైలీ ఒక పోస్టర్ కావాలి అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? మీరు చాట్ జీపీ యూజ్ చేసుకుంటే 5 అంటే దాని నుంచి ఇవ్వదు చాట్ జీపీటీ. లేదు ఏ యూజ్ చేసుకుంటారో ఏ మీకు డబ్బులు కట్టాలి. ఫ్రీగా మీకు పోస్టర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మినిమం 1 మిలియన్ పోస్టర్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ నుంచి. ఆ యాప్ పేరు ఏంటి అంటే క్యాన్వా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కొన్ని క్యాన్వాలో మీకు ఫేస్బుక్ పోస్టర్స్ అని సెర్చ్ చేస్తే పోస్టర్స్ వస్తాయి. అది 20,000 పోస్టర్స్ అక్కడ మీ దగ్గర అక్కడ వాళ్ళు చూపిస్తారు. దాంట్లో ఫ్రీగా ఉండే పోస్టర్సే మాత్రమే మీరు ఎడిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా అడ్వాన్స్గా కావాలి అంటే క్యాన్వాలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మంత్లీ అన్నా ఇయర్లీ అయినా సబ్స్క్రిప్షన్ తీసుకోండి, అదేం ఇబ్బంది ఏం లేదు. మీరు డైరెక్ట్గా క్యాన్వా నుంచి క్రియేట్ చేసి పెడితే దాంట్లో కాపీరైట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఎందుకంటే మీరు క్రియేట్ చేస్తారు కాబట్టి అదే డౌన్లోడ్ అంటే ఒక యాప్ సోర్స్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ కంటెంట్ అప్లోడ్ చేస్తే ఫేస్బుక్లో మీకు ఎటువంటి కాపీరైట్ రాదు. ఇంకో విషయం ఏంటంటే గూగుల్లో ఉన్న ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టద్దండి, అందులో కానీ కాపీరైట్ కంటెంట్ వస్తుంది.
గూగుల్ ఇమేజ్ మామూలుగా చాలామంది గూగుల్ ఇమేజెస్ యూజ్ చేసుకొని మీరు కంటెంట్ పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు అంటారు. రాంగ్, చాలా రాంగ్. మీరు ఏదైతే ఫొటోస్ తీస్తారో బయట ఎక్కడైనా న్యాచురల్, ఎక్కడైనా మీ ఫొటోస్ కానీ ఎవరిదైనా ఎక్కడైనా కానీ ఏదైనా అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారమే ఫొటోస్ వీడియోస్ పెట్టాలి. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం పెట్టలేదంటే ఫేస్బుక్ మానిటరైజేషన్ అవ్వదు. మెయిన్ థింగ్. ఈ మధ్య చాలామంది ఏమంటున్నారంటే రీల్స్ కాపీ చేసి ఎక్కడెక్కడి నుంచో ఏదో చాలా సోర్స్ నుంచి తీసుకుని వచ్చి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మనీ ఎర్న్ చేయొచ్చు అంటారు. చాలా రాంగ్ పద్ధతి. ఆ పద్ధతి యూజ్ చేస్తారంటే మీ ఫేస్బుక్కే థర్డ్ పార్టీ ఎక్కడి నుంచో రీయూజ్డ్ కంటెంట్ అని మీకు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు మానిటరైజేషన్స్ ఎర్రర్ అని వచ్చేస్తుంది. 100% అది ఖచ్చితంగా వస్తుంది ఎర్రర్ అనేది. మీకు ఆ ఎర్రర్స్ ఏమి రాకుండా మీ ఫేస్బుక్లో మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి అంటే, ఒకటి రికార్డెడ్ వీడియోస్ అన్నా ఉండాలి. వన్ థింగ్, మీ మొబైల్తోనా మీ కెమెరాతోనా ఎక్కడైనా రికార్డ్ చేయడం అన్నా ఉండాలి. లేదు అంటే క్యాన్వా నుంచి డౌన్లోడ్ చేసినా ఉండాలి. లేదంటే యూజ్ చేసుకుని ఒక రీల్ అని క్రియేట్ చేసి ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మ్యూజిక్ పెట్టద్దండి. మ్యూజిక్ అసలు పెట్టకూడదు. మ్యూజిక్ వల్ల కానీ కాపీరైట్ కంటెంట్స్ వేస్తారు. అది ఓన్గా మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫేస్బుక్ మామూలుగా ఫేస్బుక్ క్రియేట్ చేసే మనీ వస్తుంది. ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని వ్యూస్కి వస్తుంది అది కానీ చెప్పేస్తాను. ఫాలోవర్స్ ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత డైలీ పోస్ట్ పెట్టాలి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉండో వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ షేర్ చేయండి. అందులో కొన్ని స్పామ్స్, కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. దాన్ని మాత్రం అసలు టచ్ చేయొద్దండి. జెన్యూన్ అకౌంట్ మాత్రమే, ప్రొఫైల్ మాత్రమే మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. అందులో బ్యాడ్ కామెంట్స్ హోల్డ్ చేసి పెట్టండి. గుడ్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటి అంటే, మెయిన్ థింగ్ వచ్చేసి మీకు జెన్యూన్ పర్సన్స్ కావాలి. ఫేస్బుక్లో డైలీ యాక్టివేట్ ఉండాలి. ఈ మధ్య కొన్ని వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు, డైలీ యాక్టివేటెడ్ ఫేస్బుక్ గ్రూప్స్, 3000K ఫేస్బుక్ యాక్టివేట్ గ్రూప్స్ అని, టెలిగ్రామ్ గ్రూప్స్ అని చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ వేస్ట్. వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి. అది ఎలా వస్తాయి అంటే, మీరు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత కామెంట్స్ చెక్ చేయాలి. ఎవరు ఏ కామెంట్స్ పెడుతున్నారు, ఎవరు మీకు మంచి కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు 100% యాక్సెప్ట్ చేస్తారు. మీ పోస్టు లేకుంటే మీ వీడియో అన్నా మీ రీల్ అన్నా చూసి మంచి కామెంట్ పెట్టారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. రేపు ఏదైనా పోస్ట్ పెట్టినా కానీ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, లైక్ చేస్తారు. అంతేగాని డైరెక్ట్గా ఫేస్బుక్లో మాత్రం ఫ్రెండ్స్ని సెర్చ్ చేయొద్దండి. కామెంట్స్ 100% మన కామెంట్స్ ఎవరైతే చేస్తారో గుడ్ కామెంట్స్ వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోండి. కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఫేస్బుక్ ఫ్రెండ్స్ గ్రూప్స్ అనేసి. కానీ ఆ గ్రూప్స్లో మనం పోస్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఆ గ్రూప్స్లో ఎవరెవరు ఉన్నారో గ్రూప్ కరెక్ట్గా ఉంది, ఆ గ్రూప్ ఉన్న పీపుల్స్ ఎటువంటి పీపుల్స్ అన్ని నీట్గా చూసుకొని ఆ గ్రూప్ని కానీ మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్లో డైరెక్ట్గా పెట్టచ్చు మీ పోస్టులు. కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ 100% కమ్యూనిటీ గైడ్లైన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా లేదు అంటే మీ ఫేస్బుక్ మానిటరైజేషన్స్ రావు, ఆడికి ఎండ్ అయిపోతుంది. ఇంకెప్పుడు మీకు ఇంకా ఛాన్స్ లేదు. నా ఫేస్బుక్లో అంటే రీకంటెంట్ యూజ్ చేసి, అంటే ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ నుంచి తీసుకుని వచ్చి కంటెంట్ పోస్ట్ చేశాను. ఎక్కడెక్కడో తీసుకుని వచ్చి కొన్ని వీడియోస్ కొనుక్కున్నాను, కాపీరైట్ స్ట్రైక్ కొనుక్కున్నాను. అది మంత్లీ అది ఎక్స్పైర్ అయిపోతాయి వీడియోస్. కానీ కొనుక్కోవద్దు. ఈ మధ్య ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో 50K రీల్స్ 120 రూపీస్కి బండిల్స్ వస్తాయి అనేసి ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతుంది. దయచేసి కొనద్దండి. ఊరికి మీకు డబ్బులు వేస్ట్,
మీ యూట్యూబ్ మీ ఫేస్బుక్ ఛానల్ ప్రొఫైల్ అన్నా పేజ్ అన్నా వేస్ట్ అయిపోతుంది. లిమిటెడ్ ఆర్గనైజేషన్స్ ఎర్నింగ్స్ వస్తుంది. ఫుల్గా మీకు ఫేస్బుక్ ఎర్నింగ్స్ అయితే రావు. ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ పోస్ట్, ఒరిజినల్ రీల్స్, మీరు క్రియేట్ చేసిన రీల్స్ ఎక్కడంటే అక్కడ కాపీ చేసి తీసుకొచ్చి పెట్టద్దండి. ఎందుకంటే రీల్స్ మాత్రము వైరల్ అవ్వు, కాపీరైట్ స్ట్రైక్ వచ్చేస్తుంది. ఫేస్బుక్ అనేది మీకు మానిటరైజేషన్ అవ్వదు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక పోస్టర్, ఒక ఇమేజ్ ఉంది, ఒక ఇమేజ్కి ఎన్ని వ్యూస్ వస్తే ఎంత డాలర్స్ పడతాయి అనేది ఈరోజు మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఒక 300-400 వ్యూస్ వచ్చాయనుకోండి, $0.08 డైలీ. అంటే అది ఎంగేజ్మెంట్ బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి, ఆ వ్యూస్ బట్టి వస్తాయి. కానీ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే $0.17 డైలీ వస్తుంది. రీల్స్ మినిమం అంటే 2.5 మిలియన్ వ్యూస్ దాటిందంటే $0.87 డైలీ. అది ఓన్ కంటెంట్, క్రియేటివిటీ ఉండాలా. ఓసారి మీకు ఫేస్బుక్లో కంటెంట్ సజెస్ట్ చేస్తుంది, ఈ కంటెంట్ మీరు క్రియేట్ చేయండి, ఈ కంటెంట్ మీరు క్రియేట్ చేశారంటే మీ రీల్స్, వీడియోస్ వైరల్ అవుతాయి, మీ పోస్ట్ కానీ వైరల్ అవుతుంది అని యూట్యూబే సజెస్ట్ చేస్తుంది. ఆ కంటెంట్ కానీ మీరు క్రియేట్ చేసుకొని వైరల్ చేసుకోవచ్చు. కానీ ఆ కంటెంట్ ఎక్కడో వస్తుంది, ఎక్కడో యూట్యూబ్లో వస్తుంది, ఎక్కడో ఫేస్బుక్లో వస్తుంది, దాన్ని తీసి పెట్టేస్తే మనకి వ్యూస్ వస్తాయంటే వ్యూస్ అయితే వచ్చేదా వస్తాయి, వ్యూస్ అయితే కంప్లీట్ అవుతాయి. కానీ మీ ఫేస్బుక్ మానిటరైజేషన్ ఎర్నింగ్ చాలా తగ్గిపోతుంది. అసలు లిమిటెడ్ ఎర్నింగ్ ఇస్తాడు. పర్ఫార్మెన్స్ బోనస్ అయితే తగ్గిపోతుంది. రీల్స్ పర్ఫార్మెన్స్ బోనస్ అసలు రాదు. ఫేస్బుక్ మానిటరైజేషన్స్లో స్టార్స్ ఎర్నింగ్, స్టార్స్ అయితే ఇంకా మీరు ఏదైనా పోస్ట్, మంచి పోస్ట్ పెట్టి వాళ్ళకి లైక్ చేసి డబ్బులు వేయచ్చు, స్టార్స్. సబ్స్క్రిప్షన్ అయితే ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా ఒరిజినల్ కంటెంట్, ఇప్పుడు 10 మందికి పనికొచ్చే కంటెంట్ ఉంటే సబ్స్క్రిప్షన్లో పెట్టి సబ్స్క్రిప్షన్లో పేమెంట్ చేసుకోవచ్చు. అదొకటి. బోనస్ పర్ఫార్మెన్స్ అంటే మీ పోస్టర్స్ పైన ఎంత ఎంగేజ్మెంట్ వస్తుందో దాన్ని బట్టి మీకు బోనస్ వస్తుంది. అది 5 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్ ఉంటుంది ఫేస్బుక్లో. ఈ 5 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ బాగా కరెక్ట్గా మీరు వీడియో రికార్డ్ చేసి పోస్టర్స్ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడం అంటే మీరు అంత కష్టపడిన అవసరం లేదు. ఊరికి జస్ట్ డౌన్లోడ్ అండ్ పేస్ట్. ఈ డౌన్లోడ్ అండ్ పేస్ట్ అంటే ఎక్కడంటే అక్కడ డౌన్లోడ్ చేసి పేస్ట్ చేయకూడదు. అది ఏ పోస్ట్ అంటే ఆ పోస్ట్ అప్లోడ్ చేయకూడదు. ఊరికి జస్ట్ క్రియేట్ చేయాలి అంతే. క్యాన్వా యూజ్ చేసి పోస్టర్స్ డౌన్లోడ్, అంటే మీరు మీ కంటెంట్ ఏం పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. క్యాన్వాలో ఉన్న పోస్టర్స్ మాత్రమే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు డైలీ. మీ క్యాన్వాలో ఎన్ని పోస్టర్స్ వస్తాయంటే మినిమం అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 100 మిలియన్ పోస్టర్స్, 100 మిలియన్ రీల్స్, 100 మిలియన్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు క్యాన్వాలో. ఈ మధ్య యూట్యూబ్లో కానీ క్యాన్వా కోర్సెస్ ఫ్రీగా దొరుకుతున్నాయి. మీరు యుడిమీలో తీసుకునే అవసరం లేదు. ఫ్రీగా యూట్యూబ్లోనే క్యాన్వా కోర్సెస్ ఉంటాయి. అది చూసి పోస్టర్స్, వీడియోస్, రీల్స్ ఎలా క్రియేట్ చేయాలనేసి క్యాన్వా నుంచి క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకుంటే మీకు ఎటువంటి కాపీరైట్ రాదు. డైలీ పెట్టాలి. డైలీ అట్లా ఎన్ని ఇయర్స్ పెట్టాలంటే మినిమం అంటే మీరు డైలీ లిమిటెడ్, అది అట్ ఏ టైం 10-20 వీడియోస్ కానీ, పోస్టర్స్ కానీ, రీల్స్ కానీ అప్లోడ్ చేయొద్దండి. మార్నింగ్ టైం, ఎంత టైం నుంచి అప్లోడ్ చేయాలి, ఎన్ని అప్లోడ్ చేయాలనేది ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చి మార్నింగ్ 10 to 9. ఈ 9 నుంచి 10 మధ్యలో ఒక 5 పోస్టులు మీరు అప్లోడ్ చేశారనుకోండి, ఓకే. మధ్యాహ్నం ఒక 5 పోస్ట్, ఈవినింగ్ 3 or 4 5 పోస్ట్ చాలు. ఒక్క రోజుకి 15 పోస్టులు మీరు
అప్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ వీడియో దగ్గరికి వస్తే మీరు ఏదైనా మంచి కంటెంట్ వీడియో కానీ ఒక 2, 3, 4 పెట్టుకోవచ్చు. అంటే దాని మించి ఎక్కువ పెట్టకూడదు. రీల్స్ కానీ డైలీ మీరు 2 రీల్స్ పెట్టినా సరే, లేదు నాకు రీల్స్ ఎక్కువ కావాలి, బాగా మానిటరైజేషన్స్ కావాలి అంటే డైలీ మీకు ఉన్న ఓపికతో ఒక 10-20 రీల్స్ అన్న అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఒక్కరోజు అప్లోడ్ చేసి ఇంకో రోజు వదిలేశారనుకోండి, మీ ఫేస్బుక్ వైరల్ అవ్వదు. డైలీ పెడతా ఉండాలి, ఒకటనే పెడతా ఉండాలి. మీ ఫేస్బుక్ యాక్టివ్ పోస్టింగ్స్లో ఉంది అంటే 100% వైరల్ అవుతుంది. ఆటోమేటిక్గా ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేస్తారు, వ్యూస్ వచ్చేస్తారు. ప్రతి ఒక్క రోజు పెట్టాలి. అంత కష్టం ఏం లేదు. ఊరికి జస్ట్ ½ అన్ అవర్ వర్క్ అంతే. క్యాన్వాలో తీసుకున్నారా, ఏదైనా పోస్ట్ తీసుకున్నారా, మీకు కావాల్సిన కంటెంట్ ఆ రోజు మార్నింగ్ కంటెంట్ ఏదైనా ఒకటని కాదు, చాలా డిఫరెంట్ కంటెంట్. ప్రొఫైల్లో మీరు ఏం చేస్తారంటే పర్టికులర్ కంటెంట్ పెడతామనే పెడద్దని మీ పేరు పెట్టుకోండి. ఫేస్బుక్ ప్రొఫైల్కి పేరు పెట్టుకోండి. పేరు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ పోస్టర్కి అది ఏం పోస్టరు, అది దేనికి సంబంధించిన పోస్టరు, ఆ పోస్టరు ఇప్పుడు మామూలుగా ఒక బ్యూటీ కాస్మెటిక్స్ అనుకోండి, దాంట్లో ఏ కాస్మెటిక్ పెడతారో దాని యొక్క నేము ప్లస్ హ్యాష్ ట్యాగ్. బ్యూటీషియన్ అనుకోండి, యాజ్ బ్యూటీషియన్ ఫేస్బుక్లో టైప్ చేస్తే హ్యాష్ ట్యాగ్ 4.5 మిలియన్ పోస్టర్స్, 5.7 మిలియన్ పోస్టర్స్ అని ఉండాలి. అంతేగాని ఎక్కడి నుంచో తీసి కాపీ చేసి పెట్టారంటే మాత్రం మీకు వైరల్ అవ్వదు. పర్ఫెక్ట్ టైటిల్, పర్ఫెక్ట్ హ్యాష్ ట్యాగ్ యూస్ చేస్తేనే పోస్ట్ కానీ వీడియో కానీ బాగా 100% వైరల్ అవుతుంది. దానికి మళ్ళీ పెయిడ్ కంటెంటు ప్లస్ ప్రమోషన్ కంటెంటు, యాడ్స్ అవన్నీ చేయొద్దండి. ఈ యాడ్స్ అంతా డబ్బులతో కూడుకున్నది. మీకు ఫ్రీగా ఎలా ఫేస్బుక్లో ఉన్న కంటెంట్ని వైరల్ చేసుకోవాలి, మీ ఫేస్బుక్కి మనీ ఎలా వస్తుంది అనేది ఒక చిన్న ప్రాసెస్. జస్ట్ ఇక్కడ మీరు టైం కేటాయించాలంటే ఒక టైం అనేది పెట్టుకోవాలి. ఒక టైం అని ఒక షెడ్యూల్ అని పెట్టుకొని మీరు ఒక కరెక్ట్గా ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తే మనకి డబ్బులు పర్మనెంట్గా వస్తుందంటే ఫేస్బుక్లో 2 ఇయర్స్ 100% హార్డ్ వర్క్ చేస్తే ప్రతి ఒక్కరికి 1,00,000 నుంచి 5 లక్షల దాకా సంపాదించుకోవచ్చు. 2-3 ఇయర్స్. మళ్ళీ ఆ తర్వాత మీరు డైలీ ఒక పోస్ట్ పెట్టినా చాలు, ఫేస్బుక్లో నీకు అన్లిమిటెడ్ మనీ ఎర్నింగ్ అనేది వచ్చేస్తుంది. డబ్బులేమి ఊరికే ఎవరు ఫేస్బుక్లో కానీ ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఎన్నో వ్యూస్ కోసము, వాళ్ళ యూట్యూబ్ వ్యూస్ కోసము ఎన్నెన్నో చెప్తున్నారు. ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి, డబ్బులు ఈ విధంగా చేయండి, మా యూట్యూబ్ ప్రమోషన్లో మీ ఛానల్ని ప్రమోట్ చేస్తుంది. అవసరమే లేదు. ఇప్పుడున్న హ్యాష్ ట్యాగ్స్, ఇప్పుడున్న మానిటరైజేషన్కి ఫేస్బుక్ మానిటరైజేషన్ టీం ఏం చేస్తున్నారంటే డైలీ ఎవరైతే ఫేస్బుక్లో యాక్టివ్గా పోస్టర్స్ పెడతారో ఆ ఫేస్బుక్నే ఎక్కువ పాపులర్ చేస్తుంది. అంటే ఇతరులకి చూపిస్తాను, వేరే ప్రొఫైల్ కంటెంట్కి చూపిస్తాను అంతే. ఎక్కడైనా కానీ మీరు కొనొద్దండి వీడియోస్ కానీ పోస్టర్స్ కానీ, డబ్బులు ఇచ్చి కొనొద్దండి. ఫేస్బుక్లో ఇప్పుడు చాలా ఫ్రాడ్ వచ్చేసింది, అవసరం లేదు. క్యాన్వా అండి, 100% క్యాన్వా వాడండి, మీకు రిజల్ట్స్ బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి, చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 1 మిలియన్ వ్యూస్, 10,000 సబ్స్క్రైబ్స్ నేను అనుకున్నాను. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.